ఐడి కార్డు రాసి తేదీ స్థలం నింపి సంతకం చేసి బూత్ లెవెల్ ఆఫీసర్కి ఇచ్చి మరొక ఫామ్ మీద బూత్ లెవెల్ ఆఫీసర్ సంతకం తీసుకుని మీ దగ్గర పెట్టుకోవాలి. ఇంట్లో ఎవరైనా లేనట్లయితే ఇంటి పెద్దవారి యొక్క ఫామ్ నింపి BLOకి అందించవచ్చు. కొత్తగా ఓటరుగా నమోదు చేసుకునేవారు ఫామ్ 6తో పాటు ఒక డిక్లరేషన్ ఫామ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఆ డిక్లరేషన్ ఫామ్ కూడా మన ఎన్యూమరేషన్ ఫామ్ లో ఉన్నటువంటి 2వ భాగం మరియు 3వ భాగంలో బంధువుల సమాచారం రాయాల్సిన గడులతో నింపబడి ఉంటుంది. దాన్ని పూర్తి చేసి ఫామ్ 6తో జత చేసి BLOకి ఇవ్వాలి. ఎన్యూమరేషన్ ఫామ్ ని సంతకం చేసి ఖాళీగా ఇచ్చినా మరియు పాక్షికంగా నింపి ఇచ్చినా అట్టి వారికి ముసాయిదా జాబితా తర్వాత ERO ద్వారా నోటీస్ వస్తుంది. ఆ నోటీస్ వచ్చిన తర్వాత అందించాల్సిన దస్తావేజులు. ఆధార్ కార్డు ఇవ్వడం అనేది కేవలం ఆప్షనల్ మాత్రమే. ఖచ్చితంగా ఇవ్వాలనే రూలేం లేదు. వయస్సును బట్టి డాక్యుమెంట్స్ ఇవ్వడంలో ఒక కఠినమైన రూల్ ఉంది. అదేంటంటే 1987 జులైకి ముందు పుట్టిన వాళ్ల సొంత సర్టిఫికేట్ ఇస్తే సరిపోతుంది. కానీ 1987 నుంచి 2004 డిసెంబర్ మధ్యలో పుట్టిన వాళ్ల సర్టిఫికేట్ తో పాటు తల్లి లేదా తండ్రిలో ఎవరో ఒకరి సర్టిఫికేట్ జత చేయాలి. ఇక 2004 డిసెంబర్ తర్వాత పుట్టిన యంగ్ ఓటర్స్ అయితే వాళ్ల సొంత సర్టిఫికేట్ తో పాటు తల్లిదండ్రులు ఇద్దరి సర్టిఫికేట్స్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. ఈ ప్రాసెస్ అంతా ఒక పద్ధతిలో జరగడానికి రాజకీయ పార్టీ ఏజెంట్స్ కి అంటే BLAలకు కూడా ఫామ్ సబ్మిట్ చేయడంలో కొన్ని గట్టి లిమిట్స్ పెట్టారు. డ్రాఫ్ట్ లిస్ట్ రాకముందు